నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలియజేస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట బార్ అసోసియేషన్ హాల్ నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ పోరాట ఫలితంగా ప్రజాకంటక చట్టంను రద్దు చేయడం సంతోషదాయకమని తెలియజేశారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి దామర సంతోష్, మెట్టల ఆంజనేయులు, బి వెంకటరామయ్య, అన్నపాక కాంతారావు, వై ధనుంజయ, రాయపూడి శ్రీనివాసరావు, మార్గాపూడి నాగేశ్వరరావు, ఎం కృష్ణయ్య, గోనెల వెంకటేశ్వర్లు, భిక్షమయ్య తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ యాక్ట్ వ్యతిరేకంగా మొట్టమొదట ఆంధ్ర ప్రజానీకంలో పోరాటం చేసిన న్యాయవాదులు. ఈ న్యాయవాదులు ప్రజలు మేల్కొల్పి ఈ ల్యాండ్ యాక్ట్ చట్టంలో వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి, ప్రజలకి అన్యాయం జరుగుతుంది, రైతులకి అన్యాయం జరుగుతుంది, ఆస్తి ఉన్నవాడికి ఏమైనా జరుగుతుంది, ఎల్లిగట్టి సాగినటువంటి వారు న్యాయవాదులు మాత్రమే. మరి ఈ రోజు నూతనంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన న్యాయవాదుల మీటింగ్ లోకి వచ్చి మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటాన్ని నేను మద్దతిస్తున్నా, నేను ముఖ్యమంత్రి అవగానే ఈ పార్టీ గెలవగానే ఫస్ట్ రోజు మొదటి రోజు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నారు. వారు అన్న మాట ప్రకారం మన న్యాయవాదుల ఉద్యమానికి వాళ్ళు సేకరించే విధంగా పనిచేసిన సంబంధించింది. అంతేకాదు వారు న్యాయవాదులు కూడా జూనియర్కి వృత్తి కూడా పెంచుతారని చెప్పారు. ఈ సందర్భంలో మనం చంద్రబాబు నాయుడు గారిని మేలుగా స్తుతిస్తూ ఆయన కుటుంబం చెబుతూ ఆయన పరిపూర్ణమైన మద్దతు ఇచ్చి మనకి ఏవైతే న్యాయవాదుల పరంగా, ప్రభుత్వ పరంగా, యాక్ట్ పరంగా మనకి ఏమవుతాయో అవన్నీ సాధించుకోవడానికి ప్రయత్నం చేసే దిశగా మనం ప్రయాణం చేస్తామని ఒకసారి మన భారతదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారికి జై జై చేస్తూ పడుతున్నా మనం తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో అన్నా క్యాంటీన్ పునరుద్దరణకు చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ పరిశీలించి పునఃప్రారానికి చేపట్టవలసిన చర్యలపై స్థానిక అధికారులకు మార్గనిర్దేశం చేసి పూర్తి స్థాయిలో నిర్వాహకులకు అవసరమైన పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎలమంచలి రాఘవ, కన్నెపోయిన రామలక్ష్మి, సూర్యదేవర రాంప్రసాద్, వెదలాపూరి సైదానాయుడు, కటికల అనిల్, మున్సిపల్ డీఈ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.